ప్రార్థన చేస్తుండగా మొదటిగా నీవు అడగాల్సింది దేవుణ్ణి, నన్ను నీ ప్రజగా మార్చయ్యా. అయ్యా, నీ దారిలోనికి నన్ను తీసుకుంది అయ్యా. ఇన్ని రోజులు ప్రభువా నా ఇష్టానుసారంగా నీ మీద ఆధారపడకుండా సాతాను ప్రజగా జీవించాను, నీకు వేరుగా నేను జీవించాను. నీ ప్రజగా నన్ను మార్చమని ప్రభువుని అడుగు. నీవు దేవుని ప్రజగా మారితే ఆటోమేటికల్లీ దేవుడు నిన్ను సిగ్గుపడనేవాడు, దేవుడు నిన్ను ఓడిపోనేవాడు. ఈరోజు నువ్వు సిగ్గుపడుతున్నావంటే కారణం నువ్వు దేవుని ప్రజగా లేవు. నువ్వు ఓడిపోతున్నావంటే నీకు కారణం దేవుని ప్రజగా నువ్వు లేవు. అదే కారణం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, గనుడా, మహోన్నతుడ, గొప్ప దేవా, అయ్యా నీవు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మేము నీ ప్రజగా ఉండగా నీవు మా దేవుడిగా ఉండగా మాకు అవమానాలు, ఓటమిలు, సిగ్గుపరచడాలు ఉండవు. ఎందుకంటే సర్వశక్తుడైనటువంటి నీవు మాకు తోడుగా ఉన్నావు. ఈ రాత్రి విన్న వాక్యం, విన్న మాటలు మా హృదయాల్లో భద్రం చేయండి. నీ ప్రజగా మారే కృపను దయచేయండి. మేమందరము నీ ప్రజగా మారే కృపను దయచేయండి. అవ్వా నీకు వందనాలు. గత 3 దినాలుగా జరుగుతున్నటువంటి పరిచర్యలు, మీటింగ్స్ ప్రభువా, ఆత్మీయమైనటువంటి బలమును, శక్తిని పొందుకునేటువంటి కృపను దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. మరొకసారి అయ్యా, మేము నీ ప్రజగా మార్చబడాలి. మేము ఓడిపోకూడదు, మేము సిగ్గుపడకూడదు. సాతానుని ఎదురించేటువంటి గొప్ప శక్తిని మాకు దయచేయండి. యుద్ధము యెహోవాదే అనే దావీదు నినాదముతో మేము ముందుకు వెళ్ళేటువంటి కృపను దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నన్ను శిలువ సాక్షి పరిచర్యను ఆశీర్వదించండి. ఎంతో ప్రయాసపడుతున్నాను నాన్న. పాటల పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించాలి. మీరు ఇచ్చినటువంటి మరొక నూతన గీతమును బట్టి మీకు వందనాలు స్తోత్రం. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసం ఈరోజు నీ మందిరములో నిలబడి నీ వైపు చేతులెత్తి నన్ను నీ ప్రజగా మార్చయ్యా అని అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూడండి, మీరే సహాయం చేయండి. మీకే మహిమ ఘనత ఆరోపిస్తుంది. మమ్మల్ని మేము నీకు అప్పగించుకో. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.